తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో దేశంలో అత్యధికంగా వరిని పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. అయితే వరిని అధికంగా పండించడం వల్ల వడ్ల సేకరణ ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. అదే సమయంలో బియ్యం నిల్వలు కూడా పేరుకుపోతున్నాయి. ఇక వరి పంట కారణంగా రైతులు నీటిని అధికంగా వినియోగించడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. ఇంకా పంట మార్పిడి లేకుండా రైతులు గత కొన్నేళ్లుగా ఒకటే వరి పంటను వేయడం వల్ల భూసారం కూడా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలోనే పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. పంట మార్పిడిని ప్రోత్సహించడం, అనవసరమైన వరి సేకరణ, నిల్వ ఖర్చులను తగ్గించడం కోసం రేవంత్ సర్కార్ ఈ కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. రైతులు వరి సాగును వదిలేసి ఇతర పంటల వైపు మొగ్గు చూపేందుకు వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. అందుకోసం వరి పంట వేయకుండా ఇతర పంటలు వేసే రైతులకు ఎకరాకు 10,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందించే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. వరి సాగును తగ్గించే పంజాబ్ రాష్ట్రంలో రైతులకు హెక్టార్కు 17,000 రూపాయలు అందిస్తోంది. తెలంగాణలో కూడా ఈ పంట మార్పిడి ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. వరి పంటకు బదులుగా పప్పు ధాన్యాలు, వాణిజ్య పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరే పంటలను సాగు చేసే రైతులకు ఈ నగదు ప్రోత్సాహకం అందించాలని సర్కార్ యోచిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ, ఆర్థిక శాఖల అధికారులతో ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి అనే దానిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వరి సేకరణ కోసం ఎకరాకు 20,000 వరకు ఖర్చు చేస్తోంది. తెలంగాణలో ఏటా రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుండటంతో ఆ మిగులు నిల్వలను భద్రపరచడం రాష్ట్ర ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. గత వానాకాలం సీజన్లో దేశంలోని అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండించారు. ఈ సీజన్లో వరి పంట సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 24,000 కోట్ల రూపాయల వ్యయం చేసింది. ఇక యాసంగి సీజన్కు వచ్చేసరికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంతో భారీగా నిల్వలు నిరుపయోగంగా గోదాములలో పడున్నాయి. రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం సేకరించే బియ్యం కోటాపై పరిమితులు విధించడంతో రాష్ట్రంలో మిగులు నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్కు బియ్యాన్ని ఎగుమతి చేయడంలో వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో పంట మార్పిడి చేయాలనే నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు, ముఖ్యంగా క్యాప్సికం, పూలు, ఇతర విదేశీ పండ్లు వంటి వాటికున్న డిమాండ్పై వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన పంటల జాబితాను రూపొందించి రైతులకు ఇవ్వనుంది. వరి పంట సాగును మానేస్తే ఎకరాకు 10,000 ఆర్థిక సాయం అందించడమే కాకుండా ఇతర పంటలకు మంచి మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకంపై త్వరలోనే కేబినెట్ సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.